నాకు మనసు ఎన్న పూస అంటే ఏంటిదో తెలుసు, కానీ కొందరిది మనసు పాదరసం అంటారు. మరి గదేందో నేనైతే ఎప్పుడు చూడలేదు. పాదాల మీద దెబ్బ తాకితే రాసుకునే రసం అయితే కాదని తెలుసు. అందుకే నేను మా దోస్తుకు ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది అది పాదరసం అంటే ఎండి లెక్క తెల్లగా గుండ్రంగా ఉంటుంది, కిందేస్తే ఏటంటే అటే ఉరుకుతుంది, ఒక్కతాన నిలవదని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది గీసారి లెక్క అని. గీసారిని పాదరసంతోని నీళ్ళ రసంతో కూడా పోల్చొచ్చు. ఎందుకంటే నీళ్లు కూడా ఏ గిలాసలో వస్తే ఆ గిలాస ఆకారం వచ్చినట్టు సారు కూడా అంత చక్కగా ఒదిగిపోతాడు. తెలుగు సినిమా చరిత్రల ఎన్నడు ఎవ్వలు తీయని ఎవ్వలు చూడని సినిమాని తీసి తెలుగు ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని వండించిండు పార్టీ మారిన ప్రకాష్ అన్న. యాక్షన్, సెంటిమెంట్, కమిట్మెంట్, పాటలు, ఫైటింగ్లు, ఇక క్లైమాక్స్ మొత్తం సూపర్ అంటే సూపరు. పగటిలి కాటేదాన్ల కార్యకర్తలతోని మీటింగ్ పెట్టి రామన్నను యాద్ చేసుకొని చంద్రన్నను తలుసుకొని తెలుగుదేశం సిద్ధాంతాలు, ఆశయాలు, సేవలు చెప్పకుండా మీటింగ్కి వచ్చిన వాళ్ళను ఏడ్పించి పొద్దుమీకి ఆయన పోయి కారెక్కి కార్యకర్తల కళ్ళు తెరిపించిండు. పసుపు పంటల మ్యాట్నీ షో డైలాగులు, గులాబీ తోటల ఫస్ట్ షో డైలాగులు మీరు కూడా ఇని తరించుండ్రి. కానీ అన్న ఏదో ఆశతో ఒక కార్యకర్తలను మోసం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆశయాలు కాదు. నమ్ముకున్న వారికి అండగా ఉండడమే మన పార్టీ కర్తవ్యం. ఇంకా చాలా మంది వస్తారు కదా పార్టీ ఆదేశం. ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలి ఎవరు వచ్చేది కదా. సూపర్ కదా, సపట్లు సపట్లు. ఇప్పుడు ఇంకో డైలాగ్. అందుకోనని అధికారం చేతిలో పెట్టుకొని ఇతర పార్టీలను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తే రేపు రాబోయే రోజులలో ప్రజలే బుద్ధి చెప్తారు. లేదు అది ఏం లేదు, అధికారం పార్టీ ఒత్తిడి ఏం లేదు, ఎవరు ఒత్తిడి లేదు. ప్రజలకు సేవ చేయాలని మేము అనుకున్నాం, ప్రజల సేవ గురించి రావాలనుకున్నాం, చేస్తాం. సరే గాని ప్రకాష్ అన్న, ఇంతకు పార్టీ ఎందుకు మారినావో చెప్పే, అటెంకా పగటిలు ఏమన్నావో మేము వినిపిస్తాం కానీ. 2 మాటలు ఎమ్మెల్యేగా అభివృద్ధి ఏం చేయలేకపోయినా కదని చెప్పి నాకు కూడా బాధగా ఉండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం, వచ్చిన తర్వాత ఇంతో డెవలప్ మంచిగా అయితే ఇంకా 3 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతాయి అనేది కూడా ప్రజలందరూ కోరుతున్నారు. ఏ నిధులైనా ఏ వచ్చినాయినా అని ఎమ్మెల్యే దారి రావస్తుంది, ప్రభుత్వం ఏదైనా ఉండదు. వారేవా, అవును గాని ఏదో ఇల్వలు బొల్వలని మాట్లాడినమాట. ఒక్కసారి ఆలోచించండి మీరు. మన ఇంటికి వస్తే ఏ ఇల్లు ఉంటుందో, అవతల ఇంటికి పోతే ఏ ఇల్లు ఉంటుందో మరి ఆలోచించాలి. ఈ పార్టీలో కూడా మాకు ఇబ్బంది కాదని ఆలోచనతోనే మేము వస్తున్నాం. ఇగో మేమేమన్నా అందామన్నా అనరాకుంటున్నది కదా. ప్రశ్నలు నువ్వే వేసినావు, జవాబులు నువ్వే చెప్పినావు. రేపు 2019లో నువ్వా నేనా అని తెలుసుకునే స్థాయి ఆనాడున్నదని కూడా మేము చెప్తాం. ఓడిపోయినామని భయపడద్దు ఎప్పుడే గాని, ఆ భయం అవతలకి చూపెట్టాలి. మనం తొడలు కొట్టి మీసాలు తిప్పి భయపడద్దు, భయపెట్టాలే అని పగటిలి వలికిన ప్రకాష్ అన్న చీకటికి భయపడి కార్లెక్కి లైట్లేసుకొని మనసు నిమ్మలం చేసుకున్నాడు.